ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. వారంతా కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఒకరు జనసేనలో చేరొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి రామ్ చెప్పేసిన ఈ మాజీ మంత్రి తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన్ను చేర్చుకునేందుకు టీడీపీ అధిష్టానం విముఖత చూపడంతో జనసేనలోకి చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణానికి చెందిన సిద్ధ రాఘవరావు వైసీ సామాజిక వర్గానికి చెందినవారు. సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు పొందిన ఆయన 2014లో టీడీపీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్పై దర్శి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కింది. 2019లో ఒంగోలు ఎంపీ స్థానానికి టీడీపీ టికెట్పై పోటీ చేసిన సిద్ధ రాఘవరావు అప్పుడు వైసీపీ నుంచి బరిలో నిలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే 2019లో టీడీపీ ఓడిపోవడంతో సిద్ధ రాఘవరావు 2020లో వైఎస్ఆర్సీపీలో చేరారు. సిద్ధ రాఘవరావు కుమారుడు సిద్ధ సుధీర్ కుమార్ 2023లో టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని సిద్ధ రాఘవరావు భావించారు. అయితే వైసీపీ నాయకత్వం అద్దంకి, మార్కాపురం, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని సూచించింది. అయితే ఆ ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండిపోయారు. ఆ ఎన్నికల్లో ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక అప్పట్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే అప్పటి నుంచి సిద్ధ రాఘవరావు రాజకీయ భవిష్యత్ ఏంటనే దానిపై చర్చ సాగుతూనే ఉంది. సిద్ధ సైకిల్ ఎక్కే అవకాశం ఉందని ప్రచారం సాగింది. టీడీపీలోకి తిరిగి రావడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ పార్టీలో కొందరు నేతలు ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం తెర మీదకొచ్చింది. ప్రస్తుతం జనసేనలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సిద్ధ రాఘవరావుకు సత్సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే సిద్ధాను జనసేనలో చేరేందుకు బాలినేని ప్రోత్సహిస్తుండొచ్చనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ ప్రచారం ఏ మేరకు నిజముందో త్వరలోనే తెలియనుంది. ఎందుకంటే మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజున పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నాయకులు జనసేనలో చేరతారని అంటున్నారు. ఆ లిస్టులో మొదటి పేరుగా ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఉన్నారని అంటున్నారు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయిన రాఘవరావు ఒంగోలు జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా, అలాగే 2014 నుంచి 2019 వరకు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ మీదట 2019 ఎన్నికల్లో ఒంగోలు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. 2024లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసమే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే దర్శిలో వైసీపీకి కీలక నేతగా జగన్కు సన్నిహితుడు అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయనకే జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఓటమి తర్వాత సిద్ధ రాఘవరావు చూపు కూటమి వైపు మళ్లిందని ప్రచారం సాగుతోంది. విజయవాడలో గతేడాది వచ్చిన వరదల సందర్భంగా చంద్రబాబును కలిసి భూరి విరాళాన్ని ఆయన అందజేశారు. దాంతో టీడీపీలో ఆయన చేరిక ఖాయమని అనుకున్నారు. కానీ ఎందుకు అలా జరగలేదు? ఇక చూస్తే కనుక సిద్ధ రాఘవరావును జనసేనలోకి తీసుకొచ్చేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పావులు కదిపారట. ఆయన ఇటీవలే చక్రం తిప్పి ఒంగోలు కార్పొరేషన్ను జనసేన పరం చేయించారు. మూకుమ్మడిగా వైసీపీ కార్పొరేటర్లు జనసేన కండువా కప్పుకున్నారు. ఇప్పుడు సిద్ధ రాఘవరావు వంటి బిగ్ షాట్ని జనసేనలో చేర్పించడం ద్వారా జనసేన బలాన్ని 4 గింతలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అన్నీ కలిసి వస్తున్న వేళ సిద్ధ రాఘవరావు జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయమైపోయింది. ఇక ఆయనతో పాటుగా మరింతమంది పెద్ద నాయకులు జనసేన ప్లేనరీలో ఆ పార్టీలో చేరతారని అంటున్నారు. ఒకనాడు ఒంగోలు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీకి ఈ పరిణామాలు ఒకంత ఇబ్బందిగా మారనున్నాయని అంటున్నారు. అయితే జగన్కు సన్నిహిత బంధువుగా ఉన్న బాలినేని జనసేనలోకి చేరడంతో తన సత్తా చూపుతున్న క్రమంలో వైసీపీ నుంచే నాయకుల వలస మొదలైంది. మరి బాలినేని టార్గెట్లకు వైసీపీ ఎలా చెక్ చెబుతుందో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.